జూనియర్ పిల్లల సాక్ష్యం. జూనియర్స్ తర్వాత మీరే మైక్ తీసుకోవడం ఒక లైన్ మీరు పోయిన చరిత్ర అంతా చెప్పారు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ సీనియర్స్ లబ్బలు చదవడం ఉండదు.
సరే మీరు కొంచెం 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. ఏం నేర్చుకున్నారు, దేవుడి విషయాలు మాట్లాడినాడు, సంగతులు చెప్పాడు. మీరు ఎక్కడెక్కడ పోయినా నాకు అంతా తెలుసు హిస్టరీ. మరి 10 నిమిషాలు చాము టైం ఇస్తే A to Z టైం ఇస్ ప్రకారం చెప్తాడు. సరేనా? అదంతా ఏమదు చెప్పండి పాలు. ఎందుకు లేదా సాక్ష్యం మరి చెప్పు. మళ్ళీ అతను అనిపించుకోలేక మళ్ళీ సాక్ష్యం అంటే నేర్చుకొని చెప్పేదా. నువ్వు బీపీఎస్ పోయి ఏం మేలు పొందినావు అది. అసలు బీపీఎస్ పోవాలని ఎట్లా అనిపించింది నీకు? దేవునామపేట మీ అందరికీ ఈ యొక్క సాయంకాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను బీబీఎస్ పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అన్న వాళ్ళ సన్న వాళ్ళ బ్యాచ్ పరిచయం చూసి ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం వల్ల పోవాల్సి వచ్చింది. అంటే అన్న వాళ్ళు ఎంతగా దీవింపబడినారు దేవుని ద్వారా. అటువంటి ఆశీర్వాదం మాకు కూడా కావాలనే ఉద్దేశంతోనే మేము, అంటే ఆ ఉద్దేశం కాదు కానీ దేవుని పరిచయం ఎక్కడైనా కూడా చేయాలనే ఉద్దేశంతో మేము వెళ్ళి ఉన్నాము. మేము ఎన్నో అనుకోలేదు కానీ సడన్గా మేము వెళ్ళి ఉన్నాము. ఎన్నో మరి అసలు రిజర్వేషన్ లేదు, ఏం లేదు, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మరి మా యొక్క పేరెంట్స్ కూడా ఎన్నో ఆటంకాలు కొంతమంది అయితే, కానీ చివరికి ఒప్పించి అందరు కూడా వెళ్ళి ఉన్నాము. కానీ ఆ యొక్క బీబీఎస్లో ఎన్నో నేర్చుకున్నాము. అందరి గురించి కదా, నీ గురించి. వెళ్ళిన వరకు జరిగింది. నెక్స్ట్ అక్కడ బీబీఎస్లో నన్ను మా అందరిని కూడా ఎంతగానో మమ్మల్ని పరిచయకు వాడబడి ఉన్నాము. నేను ప్రత్యేకంగా కుటుంబ ప్రార్థనలో ఒక జానన్న చెప్పిన వాక్యం ద్వారా నా యొక్క మనసు ఎంతగానో హెచ్చరించింది. వాక్యం ద్వారా అంటే రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది, ఒక చిన్న మాటలో అన్న చెప్పేసినాడు కుటుంబ ప్రార్థనలో ఉదయకాల సమయంలో. అది ఎంతగానో నన్ను వాక్యం ద్వారా హెచ్చరించింది. 2వ తెస్సలోనిక పత్రికలో దేవుని పిలుపుకు మనం యోగ్యమై ఉండాలంటే 3 అంశాలు అన్న చెప్పినట్లుగా. మొదటిది వచ్చేసి లూకా సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినట్లుగా అనే యొక్క వాక్యము. మనలో దేవునికి యోగ్యులుగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో తగ్గింపు కలిగే జీవితం ఉండాలి. రెండవది కొంచెము నమ్మకంగా ఉండాలి. తను ఇచ్చే ప్రతి పరిచయలో నమ్మకంగా మనం కొంచెంలో నమ్మకంగా ఉండాలి. మూడవది నిష్ప్రయోజనమైన దాసులుగా మనం ఉండాలి. ఈ 3 ఉన్నప్పటికీ ఇంకా ఎన్నో ఉండాలి. ప్రత్యేకంగా మనం పరిశుద్ధంగా ఉండాలి, రక్షణ ఉండాలి. కానీ 2వ రాక సమీపంగా మనం ఉన్నాం కాబట్టి, అంత దినాలు ఉంటాం కాబట్టి, మరి అన్న చెప్పినట్లుగా నేను యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడి ఉన్నాను. దేవుడు నాతో ఈ ఒక వాక్యం మాట్లాడి ఉన్నాడు. కొన్ని నేర్చుకున్నాను, అక్కడ కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఏ విధంగా టీచర్గా చేయాలి, ఏ విధంగా పిల్లల్ని కేర్ తీసుకోవాలి, ప్రతిదీ అక్కడ నేను నేర్చుకున్నాను. నా గ్రూప్ టీచర్ గారు కూడా అక్కడ ఇచ్చి ఉన్నారు. నేను ఎంతగానో నేర్చుకున్నాను. సాక్ష్యం దేవుడు దీవించారు. ఓకే, మంచి. నెక్స్ట్ అజయ్. మొట్టమొదటిగా అందరికీ ప్రభు నామమున ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా రోమకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తకు దేవుని విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నిన్ను నింపంగాక. మొట్టమొదటిగా బీబీఎస్కి అన్నోళ్ళు చెప్పినట్టే వస్తాను చెప్పిన, అయినప్పటికీ మా కొన్ని ఆటంకాల వలన వెళ్ళలేకపోతున్నాను అనుకున్నా. అయినప్పటికీ మరి దేవుని కృప ద్వారా మరి ఆఖరి క్షణంలో మరి మా నాన్న మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. మరి దేవుని కృప ద్వారా వెళ్తూ వచ్చినాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఫస్ట్ రోజు
మరి మమ్మల్ని పిలుచుకుని అక్కడ మరి ఎన్నో క్రమాలు మాకు చూపిస్తూ వచ్చినారు. మరి అలాగే మరి మొదటి దినంలో మమ్మల్ని వెళ్ళిన వెంటనే మరి మాకు టీచర్స్గా మీరు కూర్చోండి మాతో వాళ్ళు అంటూ వచ్చినారు. అయినప్పటికీ మాకు ఏం తెలియదు కాబట్టి మొదటి రోజున మేము గ్రూప్లో కూర్చుంటూ వచ్చినాం. తర్వాత ముఖ్యంగా మరి ఒక అక్క వచ్చి నా దగ్గర గ్రూప్ టీచర్గా తీసుకో బాగుంటుంది, కేజీ పిల్లలు అంతా ఉండరు కాబట్టి బాగా చెప్పచ్చు, మరి ఇక్కడ కథ వినడము అక్కడ వెళ్ళి పిల్లలకి అంత ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆ కలర్స్ కొట్టడం ఒకటే కదా, తీసుకో బాగుంటుంది అని అక్క నాతో చెప్పింది. మరి అక్క కూడా నా కోసం ప్రేయర్ చేసి మరి రెండో రోజున మరి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు మరి దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత రెండో రోజున మరి దేవుడు కేజీ పిల్లలకి క్లాస్ తీసుకుంటూ వచ్చినాను. మరి దేవుని ద్వారా మరి ఎలా చెప్పాలో తెలియదు కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి మరి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మరి అలాగే మరి ఎలా తీసుకోవాలో అంత దేవుడి ముందు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. మరి అలాగే తర్వాత అక్కడే మరి ముఖ్యంగా కుటుంబ ప్రార్థనలో జానన్న ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తూ వచ్చినాడు. మరి ముఖ్యంగా తాను తగ్గించేవాడు, హెచ్చింపబడిన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మరి నేను ఎక్కువ నా జీవితంలో మరి గర్వం అనే దాంట్లో కప్పబడిన వారిగా ఉండేవాడిని. అయినప్పటికీ ప్రభు మరి ఆ మాటల ద్వారా నన్ను హెచ్చరించి మరి నన్ను నేను సరి చేసుకునేవాడిగా నన్ను ఉంచుతూ వచ్చినాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు సాక్ష్యం దేవుడు తెచ్చి మరి ఇప్పుడు ఎట్లా ఉండాలనుకుంటాం అది అంతవరకనే ఇక్కడ కూడా నాకు ప్రార్థన చేయని చెప్పు మరి. నెక్స్ట్ షాపాన్. దేవుని నామమున అందరికీ వందనాలు. అయితే నేను కూడా దేవుని కృపను బట్టి బీబీఎస్లో పాల్గొనుకుంటూ వచ్చాను. అయితే అన్న పిలిచినప్పుడు వస్తానన్నా అని చెప్పినప్పుడు వెళ్తే అక్కడ ఇంక నేను ఉండలేను, ఇంకా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అయితే కొంతసేపు ఆలోచించి ఇక్కడున్నా నేను పెద్దగా ఏం చేయలేను కదా అని అనుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ ఒక రోజంతా గడిచిపోయి రెండో దినంలో ప్రవేశించబడినప్పుడు నాకు కూడా గ్రూప్ టీచర్గా ఉండే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నాకు అది ఇచ్చినారు కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనే అది ఎప్పుడు నాకు అనుభవం లేదు కాబట్టి నేను చేయలేను అని చెప్పినాను. అయితే బలవంతాన అన్న కూర్చోబెట్టి చేపించినప్పుడు కొంత ధైర్యం అనేది వచ్చింది. ఇంకా అట్లే దానిని కొనసాగించి పిల్లలతో నేను కూడా ఆ విధంగా అక్కడ మంచి సమయాన్ని గడపడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మళ్ళీ అంత మాత్రమే కాకుండా క్రమశిక్షణ అంటే పొద్దున్నే ఈ టైంకి లేవాలి, ఇట్లా ఇక్కడ ఉండాలి, ఇది పలానా పని ఈ టైంలో చేయాలి, పలానా టైంలో ఇక్కడ ఉండాలి, పలానా టైంలో కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలి, పలానా టైంకి అంతా రెడీ అయిపోవాలి అనేవన్నీ కూడా క్రమశిక్షణ నేర్చుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఒకరోజు కుటుంబ ప్రార్థనలో డానియల్ అంకుల్ వాక్యం చెప్తూ దేవుని రాకడ గురించి సూచనలు ఏ విధంగా ఉంటాయి, దేవుని రాకడ ఎంత భయంకరమైనది అనే విషయాన్ని ఈ 2వ తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో నుంచి చెప్తూ వచ్చాడు. అయితే ఒక వాక్యం అంతా చెప్పేది అయిపోయిన తర్వాత బైబిల్లో క్లోజ్ చేయండి అని చెప్పి దాని తర్వాత దేవుని రాకడ అనేది ఒక చిన్న ఉదాహరణతో పోలుస్తూ వచ్చాడు. ఆ ఉదాహరణ ఏమంటే ఒక బస్సు డ్రైవర్ బస్సు తీసుకొచ్చి స్టాండ్లో పెట్టి పలానా ఊరికి బస్సు పోతుంది అని బయటకు వచ్చి నిలబడి అరుస్తూ ఉన్నప్పుడు సిద్ధపడినటువంటి వారు, ఇంకా అన్ని సర్దుకొని వచ్చినటువంటి వారు, వెళ్ళాలని ఆశ కలిగినటువంటి వారు మొట్టమొదటిగా బస్సులో వచ్చి ఎక్కి కూర్చుంటారు. అయితే అక్కడ వాళ్ళు కూర్చుంటారు, ఇంకా బస్సు పోదు, ఏమైనా ఎంతసేపు అయినా బస్సు పోవడం లేదు అని అక్కడ కూర్చున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఆ ఆలోచనతో ఉంటారు. అయితే కొంతమంది ఎట్లయినా కూడా ఎంతసేపు అయినా కూడా వెళ్తుందిలే అనే ఆ నిరీక్షణతో ఉంటారు. కొంతమంది ఏంటంటే విసుగొచ్చి ఓపిక నశించిపోయి దిగిపోయేవారు కూడా ఉంటారు. అయితే బస్సు డ్రైవర్ ఒక్కసారి బస్సు సీట్ ఎక్కిన తర్వాత కేవలం డ్రైవర్కి మాత్రమే కనిపించే అద్దాలు కొన్ని ఉంటాయి.
బస్సు ఎక్కి కూర్చునేటప్పుడు పక్కన అవతల తర్వాత మధ్యన అద్దము ఆయన చూసినప్పుడు బస్సు స్టార్ట్ చేద్దామని చూసినప్పుడు వెనక్కి ప్రయాణికులు ఉరుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు బస్సు డ్రైవర్ కొంత ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆగి వాళ్ళని కూడా ఎక్కించుకొని పోదామనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఈ దాన్ని తీసుకుంటే దేవుని రాకడ అనేది కూడా ఒక్కసారి వచ్చిందంటే ఆ బస్సు విషయానికి వస్తే ఆ బస్సు ఒకసారిగా ప్రయాణించడం మొదలు పెడితే తిరిగి వెనక్కి రావడం అనేది అయితే ఉండదు. అదేవిధంగా దేవుని రాకడ కూడా ఒకసారి వచ్చిందంటే మనము దాని కొరకు ఎంతో సిద్ధపడి ఉండాలి. ఒకవేళ నువ్వు కనుక సిద్ధపడి ఉన్నా అంటే నేను రక్షణ పొందాను కాబట్టి ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉన్నా కూడా దేవుని యందు నువ్వు స్థిరపరచబడి ఉండాలి. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 3:3 ప్రకారం ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడన్నటువంటి రీతిగా ఆయన స్థిరపరుస్తాడు. అదేవిధంగా దుష్టత్వంలో నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఒకసారి నువ్వు రక్షణ విన్నా కూడా ఎంతో ఓపికతో కూర్చోవాలి, ఎంతో ఓపికతో దేవుని వైపు చూచి నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ అనేది నీలో లేకపోతే నువ్వు కూడా వారిలాగా దిగిపోతావు. ఒకసారి నువ్వు దిగిపోతే తిరిగి బస్సులోకి ఎక్కలేవు. ఆ బస్సు కదిలిన తర్వాత నువ్వు కూడా దాంట్లో ప్రయాణించలేవు. దాంట్లో ప్రయాణించాలి అంటే నువ్వు ఒకసారి ఎక్కిన తర్వాత అయినా కూడా ఎంతో ఓపికతో కూర్చొని ఎంతో ఆశతో నిరీక్షణతో ఎదురు చూడాలి అన్న మాటలు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ వచ్చాయి. అంత మాత్రమే కాక నా జీవితంలో నేను ఇంకా ఓపికతో ఉండాలి, దేవుని వైపు చూస్తూ ఉండాలి, ప్రభువు నందు నేను స్థిరపరచబడుతూ రావాలి. దుష్టత్వంలోనికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాలను ఆ వాక్యం ద్వారా నేను నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకే దేవునికి కృతజ్ఞతలు. నెక్స్ట్ ఎవరు? డేవిడా? శ్యాము ఆయన ఎప్పుడెప్పుడు చెప్పాలని చూస్తున్నాను. మళ్ళీ ఇంకో ట్రిప్ పోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నందు చేరొచ్చిన విశ్వాసాలకు మీకు అందరికీ ప్రజలాడు చెప్తున్నాను. మొట్టమొదటిగా నేను గత వారం నేను ఈ ఊరిలో ఉండలేకపోయినాను. ఉటుకూరు, విజయవాడలోని ఉటుకూరు గ్రామానికి వెళ్తూ వచ్చాను. అక్కడ నేను 10 గంటలకు చేరుకున్నప్పుడు మమ్మల్ని ఘనంగా ఆహ్వానిస్తూ వచ్చారు. అప్పుడు మేము లేట్గా వెళ్ళినాను. వాళ్ళు మా కొరకు వెయిట్ చేస్తూ టిఫిన్ కూడా పెట్టారు. మేము రెడీ మొదటి దినము గడిచిపోయిన తర్వాత రెండో దినము రాత్రి కుటుంబ ప్రార్థనలో సంసన్ అంకుల్ చెప్పొచ్చు మాట. 1 తెస్సలోనికీ 5:2 వచ్చినాము. అప్పుడు ఆ వాక్యం ఆ అంకుల్ చెప్పేటప్పుడు నాకు భయం పుట్టేది. అంటే ఆ వాక్యంలో అర్ధరాత్రి వేళ ఆయన దొంగవలే వచ్చాను. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అవును, నేను ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా అయినా తప్పిపోతున్నా. ఒకవేళ ఆయన రాకడ త్వరగా వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉంటాను, దిగబడే గుంపులో ఉంటాను అని చాలా భయంతో ఉంటూ వచ్చిన. కానీ అయినా కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నా, అలాగే పోతున్నా. ఏదో కాలక్షేపం కాకుండా దేవుని వాక్యం వినడానికి కూడా ఉండడానికి కూడా సాయం చేయని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఒక వాక్యం కీర్తనలు 29వ వచనం గుర్తుకొచ్చింది. ఎన్నిసార్లు గద్దించిన మాట వినకపోయినాడు నాశనమగ్రాన్ని. ఆ వాక్యం ద్వారా నాకు చాలా భయమేది. 3వ రోజు ఉదయకాలం సమయంలో దినపాఠం చదివేటప్పుడు కీర్తనలు 32:8 వచ్చినాము. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ ఎదుట దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే నేను రాత్రి ఆలోచించిన మాట, ఆయన త్వరగా వస్తే నేను ఎత్తగబడే గుంపులు ఉంటాను, దిగబడే గుంపులు ఉంటాను అని. కానీ ఉదయకాల సమయంలో ఆయన నాతో మాట్లాడడం ద్వారా నాకు ఎంతో నెమ్మది కలిగింది. ఆయన మాట్లాడడం ద్వారా నాకు ఎంతో శాంతి కలిగింది. ఆయన లేకుంటే నేను ఆనందించగలను, లేకుంటే ఎత్తబడే గుంపులు ఉంటానా, దిగబడే గుంపులు ఉంటానా అని చాలా భయం వేసేది. కానీ కూడా ఆయన తన దీవెన ద్వారా నన్ను నడిపిస్తూ వచ్చినాడు. అలాగే 3వ రోజు మధ్యాహ్నం అదే కంటతాకే మాకు వచ్చింది. అలాగే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే నయమాను ఎలాగో ఎలీషా మాట చొప్పున యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచాడు. అలాగే నా జీవితం మారుతుందనే నమ్మకంతో దేవుడిని నమ్ముకుంటూ వచ్చాను. ఆయన నన్ను ఎన్నో ఆటంకాల నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఆయన నన్ను తప్పించి నన్ను సురక్షితంగా ఉండడానికి కూడా సాయం చేసినాడు.
ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే మాకు అక్కడ ఎగ్జామ్ రాసే అవకాశం కూడా, కంటతాకలు చెప్పే అవకాశం కూడా ఇచ్చినాడు. అలాగే మాకు గిఫ్ట్ కూడా ఈ దేవుడే బహుమానంగా దయచేస్తూ వచ్చినాడు. అలాగే మా ప్రయాణం అంతా ఆయన సరిగా ఆయన కాపుతలుగా మమ్మల్ని మెండుగా తీసుకొని వచ్చినాడు. ఈ సాక్ష్యం ఇచ్చినందుకు దేవుని స్తుతులు. ఓకే, ప్రైజ్ లార్డ్. రానున్న దినాల్లో పాస్టర్ అవుతాడు. నెక్స్ట్ డేవిడ్. ప్రభు యేసునామమున మీకు అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఊటుకూరు బీబీఎస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు నాకు మొత్తం బోర్గా ఎవరు లేరు ఫ్రెండ్స్ అట్లా అనిపించింది. నేను లాస్ట్ రోజు సెవెంత్ లేసినప్పుడు ప్రీమియం లెసన్ ద్వారా నేను లెసన్ నేర్చుకుంటూ వచ్చినాను. అది మొత్తం అడవి గ్రామం. ఆమెకు మొత్తం కుష్ఠరోగం వచ్చి బయటకు పంపిస్తుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక నర్సు ఆమెను దగ్గర తీర్చుకొని ఆమెకి రక్షణ స్వార్థ చెప్తుంది. రక్షణ స్వార్థ చెప్పి ఆమెతో పెట్టుకుంటుంది. ఆమె ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామంలోనే కొండల ప్రాంతంలో ప్రేమి వాళ్ళతో కలిసి ప్రేమి వాళ్ళ అమ్మతో కూడా కలిసి అందరు వాళ్ళ అక్క తమ్ముడు అందరు కలిసి ప్రేమిని చూచి అక్క వచ్చింది అని తెలుసుకొని ఉన్నారు. నేను కూడా ప్రేమలాగా ఉండలాగా సిద్ధపడాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అతను బయటికి తరమండి. నెక్స్ట్ ప్రభు పేరట అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. మేము గత వారం ఊటుకూరు బీబీఎస్కి వెళ్తూ వచ్చినాము. అక్కడ బీబీఎస్లో సన్యాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ వచ్చినాము. ఫస్ట్ లెసన్ నూతన జన్మ, నూతన స్వభావం. అలాగనే నూతన జన్మను నేను ఇప్పుడు కలిగి ఉండడానికి సాయం చేయాలి దేవుడు. అలాగే నేను ఎన్నోసార్లు తప్పిపోతూ వచ్చినాను, తల్లిదండ్రులకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చినాను. అలాగే ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నా కూడా నేను తప్పు చేస్తూ వచ్చినాను, పాపం చేస్తూ వచ్చినాను. ఎన్నోసార్లు ఫ్రెండ్స్తో తిరుగుతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ వచ్చినాను. అలాగే నేను కూడా ఇక మీదట అలా ఉండకుండా దేవునిలో ఉండటానికి నూతన జన్మ జన్మించడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చినాడు. అలాగే నూతన స్వభావం కూడా దేవుడు నాకు అనుభవిస్తూ వచ్చినాడు. అలాగే తిమోతి ఎలాగ దేవుని వాక్యంతో పోషించబడిన బాలుడే అయినాడు. నేను కూడా ఉండడానికి సహాయం చేస్తూ వచ్చిన దేవుడు. యెషయా దేవుని మార్గంలో ఎలా వెంబడిస్తూ వచ్చినాడో నేను కూడా దేవుని మార్గంలో వెంబడిస్తూ వచ్చినాడు. దేవుని సహాయం చేయను కాక. ఆమేన్. నెక్స్ట్ తెలుగు చెప్తావా ఇంగ్లీషా? అర్థమవుతుంది అందరికీ? చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జోసెఫ్. నేను గత వారం ఊటుకూరు బీబీఎస్కి వెళ్ళుటకు దేవుడు సాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. నేను విత్తనాలు అనే లెసన్లో రక్షణ పొందుతున్నాను. నేను మంచి నెల విత్తనాలు పట్టుకుని 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా అట్లే ఫలించడానికి సాయం అట్లే ఉండటానికి సాయం చేయాలి. అదే కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు సన్యాయం చెప్పింది, పరిచయం చేసినప్పుడు పరలోకం వీళ్ళు మారు మనసు పొందుతూ రక్షణ పొందాలని చెప్పినాడు సన్యాయ. ఈ కొద్ది సాక్ష్యం దేవుని దీవించింది. ఆయన చెప్పినట్టు నువ్వే తీర్మానం చేసుకున్నామని. సన్యాన్ని చెప్పినట్టు నువ్వే తీర్మానం చేసుకున్నావు. ఎప్పుడు ఇంకా పొందలేదా? మళ్ళీ ఇంకో వేసిపోతావా? ఓకే, నెక్స్ట్ తీర్మానం. సరే, నెక్స్ట్ ఇంకెవరుగా? విజయ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఊటుకూరు బీబీఎస్ అంటేనే
యాక్చువల్గా పోకూడదని అనుకున్నాము. నేను హైదరాబాద్కి కొద్దిగా పని నిమిత్తమై వెళ్ళినప్పుడు సన్నీ నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అన్న ఇట్లా పలానా సమయంలో వీవీఎస్ ఉంది, సంక్రాంతి హాలిడేస్, పిల్లలు ఎట్లా ఉంటారు కదా, మరి వెళ్దామా వద్దా అని సంశయంలో ఉన్నాను. అయితే నేను తబలా కొనుక్కుందామని హైదరాబాద్ పోతే అక్కడ సన్నీ వాళ్ళ ఎవరైతే లీడ్ చేస్తున్నారో అన్నకు ఫోన్ చేసినాడు. అన్న ఇట్లా ఆదం నుంచి పిల్లలు వస్తామంటున్నారు, మరి పర్మిషన్ ఇస్తారా అంటే కంపల్సరీగా అందరిని పిలుచుకురా, ఏం కాదులే పెద్దలతో మాట్లాడతామని చెప్పినాడు. మేము కూడా ఇక్కడ నుంచి ఎవరెవరు వస్తారో ఏం కదా అని మేము అనుకున్నాను. కానీ ఎవరో వస్తే పోతే మా ఫ్యామిలీ పోతాము, లేకపోతే ఎవరైనా పిల్లల్ని పట్టుకొని పోదాంలే అనుకున్నాను. కానీ దేవుని దేవాల సుమారుగా ఇక్కడ నుంచి 10 మంది పోయినాము. అది ఎవరికి తెలియదని సుమారు 10-11 మంది దాకా పోయినాము. 11 మంది పోయిన తర్వాత 3 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం ఇక్కడ నుంచి. కానీ సమయం అయిపోయింది. కరెక్ట్ ఆదంలో నుంచి 7 గంటలకి బయలుదేరినాం. రిజర్వేషన్ లేదు, ఏం లేదు. ఇంకా కర్నూలు పోయే లోపల 10:30 అయింది. 10:30 అయితే బస్సులన్నీ వెళ్ళిపోయినాయి. లాస్ట్ బస్సు గుంటూరు బస్సు కూడా వెళ్ళిపోయింది. ప్రభు ఎట్లయినా సాయం చేయి ప్రభు, పిల్లలు ఉన్నారు, ఇక్కడి నుంచి పోతే మరి మాకు అవమానం అవుతుంది ప్రభు అని ఇంకా సాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ డిపో దగ్గరికి వచ్చి మెయిన్ రోడ్డుకి వచ్చింది. మెయిన్ రోడ్డుకి వస్తే విజయవాడ బస్సు ఒకటి వచ్చింది. నేను రన్నింగ్లో పరిగెత్తి పట్టుకున్నాను. సార్ మాకు ఇట్లా 10 టికెట్లు కావాలి, ఇట్లా విజయవాడకి వెళ్తున్నామంటే కరెక్ట్ 10 అంటే 10 సీట్లు ఉన్నాయి, దాంట్లో 9 అంటే 9 సీట్లే ఉన్నాయి. ఇంకో పిల్లోడు దినేష్ అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చినాడు. కానీ మాకు 9 అంటే 9 సీట్లే ఉన్నాయి. మన దేవుడు మా కోసం ఆ బస్సును పంపించాడో తెలియదు. కానీ మేము ఎక్కడైతే ప్రయాణం చేసినామో అక్కడెల్లా దేవుడు తోడైనాడు. పిల్లల్ని పట్టుకొని ఎట్లా పోతారో ఏం కదా అని అంకులు మాటికి ఫోన్ చేస్తున్నారు. పిల్లల్ని పట్టుకున్న మరి తల్లిదండ్రులు బాధ్యతతో పంపించినారు. పిల్లలు ఏమైనా జరిగితే ఎంత ఇబ్బంది అవుతుందా అని నేను కూడా భయపడుతూ వచ్చినాను. అయితే ఎంతో దేవుడు నమ్మదగిన వాడు కనుక కరెక్ట్ సమయానికి కరెక్ట్ 8:30-9 మేము మందిరంలో ఊటుకూరు మందిరం ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరానికి చేరుకోగలిగాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం చూస్తే నాకే అసలు మనకంటే గొప్ప పరిచయం ఏం చేస్తారే అని అనుకున్నాం. కానీ వాళ్ళ పరిచయం ముందు మన పరిచయలే అంతే, ఇంకా ఇసుకరైనా ఉంటారు వాళ్ళు. అసలు స్టార్టింగ్ నుంచి నేను గమనించినప్పుడు వాళ్ళ సిస్టర్స్ అయితేనేమి, బ్రదర్స్ అయితేనేమి, ఎవరి పనులు వాళ్ళ నిమగ్నమై వాళ్ళ పరిచయ విధానము, వారి యొక్క ప్రేమ ఆతిథ్యత ఎంత అంటే అంత బలంగా ఉంది. మేమే టాపం, మేమే తోపు అనుకున్నాం. కానీ అడిగి చూస్తే నేను సున్నా, అక్కడ అసలు గుండు సున్నా, ఏం పని చేయనేమో అనిపించింది. అంత పరిచర్య, అంత ఉదయకాలనే 5 గంటలకు సువార్త చెప్తాడు అంకులు ఉదయకాలంనే. నాకు కూడా ఒకరోజు అవకాశం ఇస్తూ వచ్చినాడు. ఉదయకాలం 5 గంటలకి లేచి సువార్త చెప్పాలన్నాడు. సరే చెప్తానని అంకుల్ అన్నాడు. మళ్ళీ తర్వాత కుటుంబ ప్రార్థన తీసుకున్నాను. అంకుల్ నేను ఇంకా నేర్చుకునేవాడిని కానీ నేర్పించేవాడిని కాదు అంకుల్ అని చెప్తే, సర్లే సువార్త తీసుకో, సువార్త వాక్యం చెప్పాను. తర్వాత కుటుంబ ప్రార్థనలో బలంగా, ఎంత బలంగా మాట్లాడినాడంటే అంత బలంగా మాట్లాడినాడు. దేవుని యొక్క రాకడ ఈ 4 దినాలు కూడా దేవుని రాకడ ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం, రాకడలో ఉన్నటువంటి ఉద్దేశం, ఎందుకని ఆయన ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు, ఎందుకు దేవుని రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడని ఆ యొక్క బలమైన వాక్యము అసలు అంత కట్టిపడేసింది మనుషుల్ని. సుమారుగా కుటుంబ ప్రార్థన అంటే 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పాలనుకుంటారు. కానీ అర్ధ గంట అయినా కూడా ఎక్కడ కూడా ఆ కుటుంబ ప్రార్థన అంటే చాలు అంత ఉత్సాహం వస్తుంది. అటువంటి కుటుంబ ప్రార్థన దేవుడు నాకు ఇచ్చినాడు. ఆత్మీయ కుటుంబాన్ని ఎంతగానో నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఆత్మీయ మర్మములు, ఆత్మీయ సత్యములు బయలుపరుస్తూ వచ్చినాడు. అలాగే మెయిన్ ఏమంటే సువార్తకు మెయిన్ తలమానికము సువార్త ఏం చేస్తారో లేకపోతే వీళ్ళు ఏం చేస్తారలే అనుకున్నాను. సువార్త ఉదయం 9:30కు టిఫిన్ చేసుకొని బయలుదేరితే 8 గంటలకు అయితే మహా అంటే ఒక అర్ధ గంట 3/4 గంట అనుకున్నాను. 3 గంటలు సువార్త. పిల్లలు ఎక్కడ కూడా అలసిపోలేదు. ఏం ప్రభా ఈ సువార్తను చూడడానికే నన్ను పంపించినావా? సువార్త అంటే ఇట్లా ఉంటుందే అని. చిన్న పల్లెటూరు
పల్లెటూరులో ఇంత ఘనంగా జరుగుతుందని నేను ఉంచలే. నాకు సిగ్గైంది. సువార్త ఇట్లా కూడా చేయొచ్చు చూడు, సువార్త అంటే ఏమి, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర పిల్లలు ఎలాగైతే పిల్లల ద్వారా మాట్లాడినాడు. మెయిన్ ముఖ్యంగా దేవుడు ఆంటీ వాళ్ళు సన్నీ ఒక ఆటలో కూర్చుంటే వాళ్ళ పాటకి వాళ్ళ యాక్షన్కి కరెక్ట్ సింక్ అవుతుంది. చూసే ప్రజలు కూడా కరెక్ట్గా చూస్తూ ఉన్నారు. అన్న చెప్తా ఉన్నాడు, పిల్లలు ఈ 3 దినాలు VBSలో ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ మీ ముందు ప్రదర్శించడానికి వచ్చినారని చెప్పినప్పుడు పిల్లలు కరెక్ట్గా చేస్తూ ఉంటున్నారు. మేము వాక్యం చెప్పేదానికంటే పిల్లల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. ఏ పాటని గిరిగిరి తిరిగి పాడేదను, తర్వాత నా దేవుని ఎల్లప్పుడూ స్తుతించేదను. ఆ పాటలు ఆ ఊరు మొత్తం మారిపోకపోయినాయి. సుమారుగా 1-2 స్టాండ్లు వేసినాం, కానీ 5, 6, 7 స్టాండ్లు వేసినారు. సుమారుగా 3 గంటల సేపు సువార్తలో బలంగా వాడుకున్నాడు దేవుడు. ఆ యొక్క పరిచర్య చూసినప్పుడు అసలు ఆ పరిచర్య ముందు ఎంత క్రమంగా జరుగుతుందంటే పరిచర్య అంత క్రమంగా జరుగుతూ ఉంది. ఆ పరిచర్య ద్వారా నాతో మాట్లాడినాడు దేవుడు. ఇట్లా ఉంటుంది చూడు పరిచర్య అంటే నిన్ను నువ్వు చూపించుకునేది కాదు, దేవుడు నిన్ను చూడాలా, దేవునితో నువ్వు ఎట్లా గడపాలా, దేవుని పరిచర్యలో నువ్వు ఎలా ఉండాలా. దేవుని పరిచర్య అంటే నిన్ను నువ్వు చూపించుకోవడం కాదు, దేవుని చూపించాలని దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే దేవుడు నాకు కూడా ఒక మంచి పని ఏమంటే ఇక్కడ తరబితి పొందింది, అక్కడ కూడా కొద్దిగా ఉడతా భక్తి సాయము, కొద్ది కట్టెలు నరికినాము, కొద్దిగా పుల్పిట్ దగ్గర కొద్దిగా పెయింట్ వేయడానికి దేవుడు సాయం చేసినాడు. నాకు పరిచర్య అంటే వెళ్ళిపోవడమే, కానీ పరిచర్య విధానం నాకు తెలియదు. పరిచర్య విధానం అంటే ఏమనేది అక్కడ చూసినాం. పరిచర్యలో మనం కనబడకూడదు, దేవుడే కనబడాలన్న విధానంలో దేవుడు నాతో మాట్లాడినాడు. దేవునిలో ఎదగడం ఎలా అని ప్రతి ఒక్క లెసన్ కూడా మేము పని చేస్తున్నప్పటికీ, సర్వింగ్ చేస్తున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ దేవుని వాక్యం ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ పెట్టామని అక్కడెక్కడ తిరగలేకున్నట్లు బాగా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వింటూ వచ్చినాము. పిల్లలు కూడా ఎంతో ఓపికతో పిల్లలు కూడా విన్నారు. ఇంకోటి మెయిన్ ఏమంటే స్త్రీల కూడిక ద్వారా కూడా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. కేజీ ఆంటీ అంత చక్కగా చెప్పిందంటే స్త్రీల కూడిక ప్రతి ఒక్క లెసన్ని ఆయన ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నుంచి పక్కకు పోదు. ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఆ సబ్జెక్ట్లో నుంచి పక్కకు పోవడం లేదు. ఆ యొక్క పరిచయ విధానము నేను ఎంతగా చూసినానంటే ఆ స్త్రీల కూడిక ద్వారా పిల్లలతో మాట్లాడినా నా ఆడలతోనే మాట్లాడతాను అనుకుంటున్నాను స్త్రీల పరిచయం, కానీ నా దగ్గర మాట్లాడినాడు. కేజీ ఆంటీ సాక్ష్యం చెప్తూ వచ్చింది. తను ఇంటర్ చదివినప్పటికి కూడా ఇంటర్ నుండి ఆమెను మంచి పొజిషన్లోకి తీసుకొచ్చినాడని దేవుడు ఆమె యొక్క సాక్ష్యాన్ని ఎంతగానో బలపరిచినాడు. ఆ సాక్ష్యం ద్వారా నేను కూడా బలపరచబడినాను. ఈ యొక్క 4 దినాల్లో కూడా పరిచర్యలో కూడా సహాయం చేసినాడు. ఇక ముందు కూడా ఎక్కడైనా బయటికి వస్తే దేవుని పరిచర్యలో బలంగా వాడబడాలని మా కొరకే, మా కుటుంబ పిల్లల కొరకే ప్రార్థన చేయండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేస్తాం. మరి మేము కూడా చాలా భయపడ్డా, వీళ్ళు ఎట్లా పోతారు అని. వాళ్ళు మరి కర్నూలు బస్సు ఎక్కేంతవరకు ఫోన్లే చేస్తున్నాయి, ఎక్కడ ఉన్నారు ఏంటి, రిజర్వేషన్ లేదు కదా అనేటువంటి విధానంలో మరి చేస్తూ వచ్చిన. కానీ దేవుడు వాళ్ళు క్షేమంగా మరి రాగలిగినారు. అట్లానే మరి సన్నీ కూడా కొన్ని మాటలు చెప్తాడు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఊట్కూరు అనేది క్రోసూరు దగ్గర ఒక ప్రాంతం. సతన్పల్లి తర్వాత కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఆ గ్రామాలలో దగ్గర కొన్ని సంవత్సరాలు, ఒక 10-11 సంవత్సరాల ముందు వరకు VBS జరిగిందంట క్రోసూరు దగ్గర. మేము అక్టోబర్లో వెళ్ళినాం క్రోసూరు VBSకి. పోయిన సంవత్సరం అక్టోబర్లో మాకు VBS ఉందని చెప్పి మాకు వచ్చిన బుకింగ్స్ అవన్నీ అంటే బుక్ చేసుకుంటారు కదా, ఇట్లా VBSకి రావాలని అది మమ్మల్ని చేసుకుంది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అని అంటే ఏ VBS అన్న ఉంది అని అంటే దగ్గర మాకు 5-6 నెలలు 7-8 నెలల ముందే జరుగుతుంది. ఇప్పుడు ఈ అక్టోబర్లో ఉన్న VBS మాకు పోయిన సంవత్సరం నవంబర్లోనే చెప్పేసారు. మనకు ఏప్రిల్లో
ఇంకా ఈ ఏప్రిల్ స్టార్ట్ అయిన తర్వాత ఉన్న డేట్స్లో వీవేస్లో 2-3 వీవేస్ ఆల్రెడీ చెప్పేస్తూ వచ్చేసింది. సో ప్రతి స్థలంలో కూడా వీవేస్ గురించి ప్రిపరేషన్ అనేది ముందే స్టార్ట్ అయిపోతుంది. ఆ డేట్స్ ఏంటిది, ఎవరు వస్తున్నారు, ఏంటి సంగతి అని. ఫస్ట్ నా తలంలో ఎట్లుంటుందంటే, మనం మందిరంలో ఉన్నాం కదా, మనం ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినాం కదా, మన మందిరం ఫస్ట్ అనుకుంటా, అందరు అనుకుంటారు. నాకు అట్లా ఉండదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలని ఉంటుంది. ఎందుకంటే బయట వెళ్ళిన తర్వాత చాలా క్రమశిక్షణ ఉంటుంది. 8 గంటలకి ఫ్యామిలీ ప్రేయర్ అంటే 8 గంటలకు కూర్చుంటారు. 6 గంటలకు వచ్చి మీరు లేవాలి అంటే 6 గంటలకు లేస్తారు. 7 గంటల వరకు రెడీ అవ్వాలంటే 7 గంటల వరకు రెడీ అయిపోతుంది. అయితే ఇంకా ఇట్లా ఊరుకుని వెళ్తున్నాం అనగానే నాకు ఫస్ట్ ఆలోచన లేకుండే ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్దామని. మాకన్నా వాళ్ళ ఇంటికి మేము మీటింగ్కి వచ్చి మార్కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వ్యాన్లో అంత సామాన్ వేసుకుని వస్తున్నాం. నేను, విజయన్న, బ్రైట్, జోసెఫ్ ఉన్నారు. బ్రైట్ ఒక క్వశ్చన్ అడిగినాను. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాళ్ళు అట్లా అడుగుతున్నాను. ఏమడిగానంటే, అన్న బైబిల్లో నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు అని ఉంది కదా, మరి యేసు నీతిమంతులు పిలవడానికి రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినా అన్నాడు కదా, అంటే నీతిమంతులే లేరన్నప్పుడు నీతిమంతులు ఎక్కడి నుంచి వచ్చిందన్నా అని అడిగినాడు. అసలు నేనే షాక్ అయినా, వీడేంద్ర ఇట్లా అడుగుతున్నాడు అని. అప్పుడు అనిపించింది, ఓకే ఇట్లాంటి పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకనంటే నేను నమ్మేది ఏంటంటే, ఎవరైనా తప్పు అనుకోవద్దు, నేను నమ్మేది ఏంటంటే పిల్లలకి కానీ వారు పరిచర్య నేర్చుకోవాలన్నా, పనులు నేర్చుకోవాలన్నా మన సంఘాలలో నేర్చుకోలేరు. ఎందుకంటే పట్టుకుని లాగే వాళ్ళు చాలామంది ఉంటారు, మాటలు అనేవాళ్ళు అనేవాళ్ళు చాలా ఉంటారు. నేను నా పరిచర్యలు నేర్చుకున్నది కానీ సువార్తలు నేర్చుకున్నదంతా కూడా బయట నుంచే. నేను పెంచబడ్డ సంఘంలో ఎక్కడ కూడా ఏం నేర్చుకోలేదు. సో నేను ఆ ఉద్దేశంతో వెంటనే నెక్స్ట్ రోజే విజయాన్ని వస్తే వెంటనే చెప్పేసాను, అన్న పిల్లల్ని తీసుకొచ్చేసి అని. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో మేము వెళ్తూ వచ్చినాం. అయితే అక్కడ వీవేస్లో 3 days కూడా చాలా దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. అక్కడ వర్క్స్లో కానీ పనులు అన్ని విషయంలో కూడా అన్న చెప్పినట్టు ఇందాక కేజీ ఆంటీ అనే ఒక ఆంటీ అక్కడ హైదరాబాద్ నుంచి ఆంటీ స్త్రీల మీటింగ్ తీసుకుని దాంట్లో అనేక విషయాలు చెప్తూ వచ్చింది. ఆమెకున్న జ్ఞానము చాలా గొప్పదన్నమాట. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన చివరి అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో ఏమేమి ఉందనేది అన్నీ చెప్తుంది. సో దేవుడు దాని ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిండు. అయితే విషయం ఏంటిదంటే, ఇంకా వీళ్ళేనా మేము కూడా వీపీఎస్కి రావచ్చా అని ఆశ ఉంటే అందరు రావచ్చు. అయితే ఒక షరతు ఏంటిదంటే, వీళ్ళని నేను ఏ ఉద్దేశంతో రమ్మన్నానంటే, అక్కడ చాలా క్రమశిక్షణ ఉంటుంది, చాలా అంటే చాలా. నేనే ఆ పిల్లలకి ఇట్లుండాలి అట్లా ఉండాలని చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒకవేళ నేను పిలిచిన పిల్లలు కానీ ఏమైనా తప్పు చేసినట్టే వాళ్ళందరూ నన్ను అంటారు. అందుకే నేను చెప్తూ వచ్చినాను ఫస్ట్, మీరు ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు నన్ను కొడతారు. సో నేను చెప్పేది ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని కొట్టడమో తిట్టడమో ఖచ్చితంగా జరుగుతుంది. సో దానికి కరెక్ట్ వాళ్ళు ఉంటారు అని అంటే పంపండి, ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈ వీవేస్ ఇది ఒక్కటే కాదు, ఏప్రిల్లో ఇంకొక వీవేస్ ఉంది. ఇట్లా మన ఊర్లలో లాగా కాదు, ట్రైబల్ ఏరియా అంటే కొండలలో ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి. అసలు అక్కడ బస్సులు కార్లు కూడా పోవు, నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కూడా ఒక వీవేస్ ఉంది, అక్కడికి కూడా పంపించండి, తీసుకురావడానికి అంతా దేవుడు సాయం చేస్తాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మా టీం తరఫున ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంవత్సరం నేను ఎక్కడికి వెళ్ళొద్దు వీబీఎస్లో కానీ యూత్ క్యాంప్ అంటే సువార్తలకు అనుకున్నాం. కానీ ఈ నెల చివరిలో చంద్రపూర్ మహారాష్ట్రలో ఒక సువార్త ఉంది, 3 రోజుల సువార్త. వెళ్ళొద్దు అనుకున్నా కానీ 30 గ్రామాలు ఉన్నాయంట. మహారాష్ట్ర ఏరియా తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ అక్కడనే స్టార్ట్ అయింది, చాలా కఠినమైన ప్రాంతం. తర్వాత రెండోది, ఎవరన్నా రావాలో అనుకుంటే ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్లో ఒక మందిరం ఏర్పాటు చేస్తాం. అంటే ఉద్దేశం ఏంటిదంటే, పరిచర్య విషయంలో కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మనిషి రూపంగా కావచ్చు, లేకపోతే ఏదైనా సహాయ రూపంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో ఓపెన్ అవుతున్న మందిరము లాస్ట్ ఇయరే అవ్వాలి, నవంబర్లోనో డిసెంబర్లోనో అవ్వాలి, కానీ అది చేయలేదు. ఎందుకంటే నాకు ఒక న్యూస్ వచ్చింది, మీకు తెలుసలేదో, కొంతమంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని నక్సలైట్లు బాంబు పెట్టి చంపేస్తూ వచ్చారు. 11 మంది ఏమో చనిపోయారు. దాంట్లో అప్పుడు మీకు గుర్తుందో కానీ పోయినసారి ఛత్తీస్గఢ్ గురించి చెప్పినప్పుడు తిమోతన్న అన్న ఒక అన్న గురించి చెప్పినాను. ఆ అన్న మాకు ఫొటోస్ పంపిండు, ఇట్లున్నది పరిస్థితి అని. ప్రతి ఒక్క చనిపోయిన ఒక వ్యక్తి బాడీ 2 ముక్కలు అయిపోయింది. తల అంతా అక్కడ పడితే బాడీ అంతా ఇక్కడ పడ్డది.
దానివల్ల అది మేము ఫిబ్రవరికి చేసుకున్నాం. అక్కడ కూడా మందిరం ఓపెనింగ్ ఉంది ఫిబ్రవరిలో, దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు. ఇంట్లో చెప్పేసి రండి, రిటర్న్ పోతారో నాకు తెలియదు. అలా అనమాట. తర్వాత ఇంకా రానున్న దినాలలో చాలా సువార్తలు వీబీఎస్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ మే విషయాలలో అయితే సువార్త వీబీఎస్లు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటారండి. ఇది ఏంటిదంటే కేవలం పిల్లలు ఏదో ఒక విషయం బయటకు వస్తే నేర్చుకుంటారనే ఒక్క ఉద్దేశంతో అంతే. దేవుడి కొద్ది సాక్ష్యం ఉంచుకుంటాం. ప్రార్థన చేద్దాం. రమేష్ అన్న ప్రార్థన చేద్దాం. మైక్ ప్రేమానమ్మకం మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ తండ్రి, గత ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన తండ్రి గత వారంలో తండ్రి పిల్లలు సీఏ నుంచి ఉట్కూరు వెళ్ళి వచ్చారు తండ్రి. ప్రవేశం విబిఎస్ ప్రోగ్రాం కోసం తండ్రి ఇంకా చిన్నపిల్లలు తండ్రి అక్కడ తండ్రి ఎంతమంది పిల్లలు కానీ మరి వారి సాక్ష్యం ద్వారా తెలిసిన విషయం ఏంటి తండ్రి, ఎన్నో విషయాలు తెలుసుకుని వారు తండ్రి ముందు వాళ్ళు ఆత్మీయంగా బలపడడం సహాయపడడం వందనాలు తండ్రి. తండ్రి మీరు 6 రోజుల్లో తండ్రి వారు అలాగా ఆత్మీయంగా బలపడి తండ్రి ఆ విధంగా జీవితాంతం వాళ్ళు స్థిరపడినట్టు సహాయపడడం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మరి చిన్న పిల్లలు మరి జూనియర్స్ సీనియర్స్ మరి సాక్ష్యం ద్వారా విన్నాం. అదేవిధంగా తండ్రి అదే మాట కట్టుబడి తండ్రి దేవుని భయభక్తులు కలిగి తండ్రి వారి జీవితాంతం ఆ విధంగా జీవితం సహాయపడడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా మరి తండ్రి మరి రాబోయే రోజుల్లో తండ్రి మరి సండే కూడా తండ్రి మరి సువార్త నిమిత్తం మహారాష్ట్ర ఇంకా ఛత్తీస్గఢ్ సహాయం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డను నామం చేసుకోండి. ఇంకా సీఎం నుంచి నేను వెళ్ళదలుచుకుంటే వారు వెళ్ళాలి తండ్రి. మరి వారితో మాట్లాడడం ప్రార్థన చేస్తూ ఈ రాత్రి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మనం తెలుసు నీకే తండ్రి. అదేవిధంగా ఈ సాక్ష్యాల ఆధారంగా తండ్రి రాబోయే రోజుల్లో సీఎంలో కూడా ఆ విధంగా యవనస్తులు తండ్రి మానవ వారు తండ్రి ఆ విధంగా సిద్ధపడడం సహాయపడడం ప్రార్థన చేస్తూ నీకే ఘనతామం చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరిన మనకు ప్రత్యేకంగా వీబీఎస్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు వారి యొక్క సాక్ష్యములకు వారి తీర్మానములకు ఇప్పుడు నెలకును సదాకాలము తోడయుడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మనకు గొలుసు ప్రార్థన రేపు సాయంత్రం 6:30 గంటలకు మరి రాయనగర్ అవతల మరి సోదరుడు అరుణ్ వారి ఇంటి దగ్గర మనకు స్తుతి కూడిక ఉంటాయి కనుక యవనస్తులందరూ కూడా మరి 5 గంటలకు వచ్చి మైక్ సామానంతో తీసుకొని వెళ్ళండి. ఎవరైనా ఇల్లు తెలియని వారు, వెహికల్స్ లేని వారు